మన దగ్గర రంగారెడ్డి నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి చరణ్ అని అంటే మేల్ నేమ్తో మన దగ్గరికి సర్జరీ చేయించుకోవడానికి వచ్చారు. మీ వెయిట్ ఎంత అండి? 80 kgs. సో జనరలీ హైట్ అరౌండ్ 5 ఉండి 80 kgs ఉండడం వల్ల జనరలీ ఒబీస్ కేటగిరీలోకి వస్తారు. సో మనం సార్కి అంటే చరణ్ గారికి ట్రాన్స్మాన్కి మనం బాటమ్ సర్జరీ అంటే యూట్రస్ రిమూవల్ మరియు టాప్ సర్జరీ అంటే బ్రెస్ట్ రిమూవల్ చేసాం. సో బ్రెస్ట్ రిమూవల్ బాగా బ్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనం డబుల్ ఇన్సిషన్ టెక్నిక్తోని మనం ఈ సర్జరీ చేయడం జరిగింది. సో డబుల్ ఇన్సిషన్ టెక్నిక్ అండ్ దెన్ కింద లాప్రోస్కోపిక్ ప్రొసీజర్తో మనం హిస్టెక్టమీ చేయడం 2 ఒకేసారి చేసేసాం. చాలామంది ఏం చేస్తారంటే 2 సర్జరీలు ఒకసారి చేయకుండా ఒక రోజు తర్వాత గ్యాప్ ఇచ్చి చేస్తుంటారు. అంటే దాని అర్థం 2 సార్లు అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. సో అలా కాకుండా 2 ఒకేసారి చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకేసారి అనస్థీషియా మత్తులోని 2 సర్జరీలు అయిపోతాయి. అది కొంతమందికి వర్కౌట్ అవుద్ది, కొంతమంది వర్కౌట్ అవుద్ది. కానీ ఈ పేషెంట్ విషయంలో మనకు అది వర్కౌట్ అయింది. సో ఒకేసారి చేసేసాం. సో ఈయన మాటల్లోనే తెలుసుకుందాం ఈయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి, మన గురించి ఎలా తెలుసుకున్నారు ఏంటి. సో మా గురించి ఎలా తెలుసుకున్నారండి? మాది ఒక అన్నయ్య ద్వారా నాకు పరిచయం అయింది అనమాట. ఇట్లా పలానా అని చెప్తే దానికి కాంటాక్ట్ అయ్యి ఇట్లా తెలుసుకోవడం అంటే నాకు ఉండే అనమాట. చేసుకోవాలని ఆలోచన అట్లా ఉండే అనమాట. ఒక బ్రదర్ వల్ల తెలుసుకొని వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత భయంతో వచ్చారు లేక కాన్ఫిడెన్స్ తో వచ్చాను. ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్ చూసాను యూట్యూబ్ లలో, దానిలో వీడియోస్ చూసి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు సో వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఇది 5వ రోజు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి కంప్లీట్ గా మన వ్యూవర్స్. పర్లేదు, బాగా చూసుకుంటున్నారు, బాగా ట్రీట్ చేస్తున్నారు, కేరింగ్ చూసుకుంటున్నారు. మనకు అర్థమయ్యేలాగా ఇది సోన్స్ అని చెప్తున్నారు అర్థమయ్యేటట్టు. అది తిండి విషయంలో అన్ని తినొచ్చు, హెల్త్ పరంగా గానీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు. ఇది కూడా బాగా మంచిగా అనిపించింది అండి. ఇట్లా నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇట్లా అయిపోయినాయి నాకు ఎట్లా అది అని చెప్పి బాగా అనిపిస్తుంది అనమాట. ఓకే. సో మీకు ఇది ఎన్నాళ్ళ నుంచి మీరు బాధపడుతున్నారు ఈ ప్రాబ్లం? చిన్నప్పటి నుంచి నాకు పుట్టడంతోనే ఇట్లా ఫస్ట్ మా అక్క లేడీస్ అని చెప్పి నేను కూడా లేడీస్ అని చెప్పి ఇట్లా డ్రెస్ వేయడం అది చేస్తుండే. అది అట్లా ఇదైపోయి మైండ్ లో అదే ఉంటుండే. అబ్బాయిలాగా ఉండడం, అబ్బాయిలాగా మాట్లాడడం, అబ్బాయిలాగా తిరగడం. ఫంక్షన్ కి వెళ్ళినా ఇదే. నేను మెచ్యూర్ అయ్యింది కూడా ఈ మేల్ డ్రెస్ తోనే. అన్ని ఎక్కడికి వెళ్ళినా దీంతో నా మైండ్ ఉండిపోయింది అనమాట. నాకు కొన్ని 3-4 years నుంచే తెలిసింది ఇట్లా అవ్వచ్చు, ఇలా నాకు పర్పస్ ఉంది ఇట్లా అని చెప్పేసి రీసెంట్ గా తెలిసింది. ఇట్లా కనుక్కోవడం, వెతకడము, యూట్యూబ్ లో సెర్చ్ చేయడము, ఇట్లా నెంబర్లు దొరకడం గూగుల్లో అట్లా ఒక బ్రదర్ వల్ల ఇట్లా తీసుకొని ఇట్లా చేసుకున్నాం అన్నమాట. పర్లేదు, మంచిగా ఉంది, హ్యాపీ అనిపించింది, సాటిస్ఫైడ్. సో మీకు బ్రెస్ట్ రిమూవ్ అయిపోయిన తర్వాత కింద యూట్రస్ రిమూవల్ అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అమ్మయ్య నేను ఒక అబ్బాయిలాగా ఉండగలను ఇంకా అని అనిపించింది? బాగా ఫ్రీ అనిపించింది, మంచిగా అనిపించింది. తీరంగానే 90% నేను ఓకే. మీకు ఇప్పుడు సర్జరీ ఇప్పుడు మనం తీసుకెళ్ళినప్పటి నుంచి మీ పెయిన్ అది ఎలాగుంది? మీ పెయిన్ అయ్యిందా బాగా సర్జరీ? అంతేం పెయిన్ అనిపించలేదు. ఈ బ్రెస్ట్ కొంచెం టైట్ అని పర్లేదు, అంత పెయిన్ అయితే ఏం లేదు. ఓకే, బానే ఉంది. సో మీరు ఎన్నో రోజు నుంచి నడవడం మొదలెట్టారు సర్జరీ? నెక్స్ట్ డే నుంచే నడవడం, తినడం అంతా నడవడం అంతా చేస్తాం నెక్స్ట్ డే మీ మా నర్సింగ్ స్టాఫ్, మా ఫ్రంట్ డెస్క్ అందరూ ఎలా చూసుకున్నారు? బాగా చూసుకున్నారు, కేరింగ్ గా చూసుకున్నారు. నడవాలి, తినాలి బాగా చెప్తున్నారు, టైం కి మందులు వేసుకోవాలి బాగా చెప్తున్నారు, చూసుకుంటున్నారు బాగా. ఓకే. సో ఓవరాల్ గా మీరు అనుకున్న దానికన్నా బాగానే చూసుకున్నారు. బెటర్ 100% బాగా చూసుకున్నారు. ఓకే. సో మీకు ఎవరైనా ఉంటే రికమెండ్ చేస్తారా? చేస్తా ఖచ్చితంగా. నాకు తెలిసిన వాళ్ళు మన ఇట్లా యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్స్ అట్లా ఉన్నారు, ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇలాంటి స్టోరీస్ మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. చాలా మంది సర్జరీస్ చేయించుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ మేము క్రియేట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తాము, చాలా హెల్ప్ చేస్తాము. సో ఎవరైనా ఈ సర్జరీ చేయించుకోవాలనుకుంటే, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే ఇంకెక్కడా చూడక్కర్లేదు. మీరు ఎక్కడెక్కడి నుంచో మా దగ్గరికి వస్తున్నారు వైజాగ్లో ఈ సర్జరీ చేయించుకోవడానికి. సో ఎవరికైనా ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ చిన్నప్పటి నుంచి మేము ట్రాన్స్మెన్లాగా ఉండాలనుకుంటున్నాం, మేల్ ఫీలింగ్స్తో ఎక్కువ ఉన్నాయనుకుంటుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించగలరు. మా దగ్గరికి రండి, సర్జరీ చేయించుకోండి, మీ లైఫ్ని హ్యాపీగా మీరు గడపండి. సో థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గరికి వచ్చి చేయించుకున్నందుకు. సో మెంటల్గా యు ఆర్ హ్యాపీ నౌ? చాలా పీస్ఫుల్గా ఉంది. సో పీస్ఫుల్ లైఫ్ కావాలి అని అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యి విజయ్ క్లినిక్స్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.